నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. రేపు ఆంధ్ర రాష్ట్రంలో రేపు మే 2న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి రేపు ఆయన అమరావతి రాబోతున్నారు. సో ఆయన కొన్ని ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. కొన్ని రైల్వే లైన్స్ కానీ, నెక్స్ట్ అభివృద్ధి దిశలో కొన్ని విషయాలు కానీ, మొత్తం రిలేటెడ్ టు డెవలప్మెంట్ కి సంబంధించి ఏవైతే అన్ని ఉన్నాయో రేపైన శంకుస్థాపన అయితే చేయబోతున్నారు అమరావతిలో. సో ఈ సందర్భంలో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మొత్తం అక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పంపించారు. నిన్న బుధవారం వాళ్ళ పిఏ నాగేశ్వర రెడ్డి గారికి కూడా వెళ్ళి ఇవ్వడం జరిగిందని. సో మేబీ వాళ్ళు అక్కడ లేరు. సో ఇతనికి ప్రోటోకాల్ రూపంలో వీళ్ళకి ఇంకో రూపంలో పంపించినట్టుగా ప్రజెంట్ కూటమిలో ఉన్న పిఆర్ వాళ్ళు అయితే తెలపడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా ఒక ప్రశ్నార్థకంగా అయితే మారిపోయింది. ఎందుకంటే 3 రాజధానులు నేను కట్టి చూపిస్తాను, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 3 క్యాపిటల్స్ ఏదైతే 3 రాజధానులు ఏవైతే ఉన్నాయో అవి మన ఆంధ్ర రాష్ట్రంలో నేను చేసి చూపిస్తానని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు కదా. సో అనుకున్నంత స్థాయిలో ఆయన చేయలేకపోయాడు. బట్ ఇప్పుడు ఏదైతే ఒకే రాష్ట్రం ఒకే క్యాపిటల్ ఒకే నినాదంతో ఏదైతే ఉన్నారో ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా. చాలా మంది ఏమంటున్నారంటే మాకు ఈయనకి ఆహ్వానం పంపించలేదు, అందలేదు, సో మ్యాక్సిమం ఈయన రాకపోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఎవరైతే ఈ ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ఉంటారో వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనే ఒక ప్రశ్నార్థకంగా అయితే మారిపోయింది. కానీ రేపు జరిగే ఈ కార్యక్రమంలో అటు రైతుల నుంచి మొదలెట్టుకుని రైతులు, డెవలప్మెంట్, నెక్స్ట్ రోడ్స్, రైల్వేస్, విమానాశ్రయాలు, లైక్ ఒక హైదరాబాద్ తలదనేలాగా అమరావతిని డెవలప్ చేయబోతుందని నేను త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, నీళ్లు కానీ, ఇంక ఇతర ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ముందు విశాఖ రైల్వే జోన్ ప్రకటించండి, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, నెక్స్ట్ స్పెషల్ స్టేటస్ ఏదైతే అన్నారో మీరు అన్నీ ఇవ్వండి. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దగ్గర అప్పుల పాలైపోయింది, దాన్ని బయటకు తీసుకొచ్చే విధంగా చేయండి. నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ స్థాయిలో ఉండేలాగా మీరు ఆ విధి విధానాన్ని రూపొందిస్తే నిజంగా ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ఈ కార్యక్రమానికి అయితే ఒక అందం ఉంది. ప్లస్ ఏంటంటే దీని వల్ల ఒక యూసేజ్ అనేది ఉంటున్నా. సో ఇది జనాల నుంచి వస్తున్న ఒక రిక్వెస్ట్. సో కూటమి ప్రభుత్వం కూడా వీటి మీద కసరత్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు దగ్గర 56,741 కోట్లతో పన్నులకి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు గుంటూరు, విజయవాడ, అమరావతి ఈ 3 సిటీస్ కలిపి లైక్ సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా ఎలా అయితే డెవలప్ చేశారో అలా ఆ నగరాన్ని డెవలప్ చేసి భవిష్యత్తులో హైదరాబాద్ని తలదన్నేలాగా అమరావతిని డెవలప్ చేసి చూపిస్తా. ఆల్రెడీ ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చారు, ఏ యూనివర్సిటీ ఏపీలో పెట్టబోతున్నారు, గూగుల్, టీసీఎస్, ఇంకా పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో గతంలో ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించి తద్వారా రాబడి వచ్చి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా మేము పని చేస్తామని కూటమిలో ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అని చాలా మంది డౌట్ అయితే ఉంది. కానీ జనాల నుంచి వచ్చే ఒక ఫీడ్బ్యాక్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కొంతమంది తెలుపుతారు. ఎందుకంటే ఆహ్వాన పత్రిక వెళ్ళింది కాబట్టి సో ఈయన వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఒక విషయం చెప్తాను ఈ కూటమి ప్రభుత్వానికి కూడా, ఇప్పుడు ఎవరు వచ్చినా గౌరవించండి. నిజంగా ఒక ప్రతిపక్ష నేతకు ఏదైతే ఒక గౌరవం ఉంటుందో ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఏంటంటే రేపు మీకేమన్నా సలహాలు, సూచనలు ఏమన్నా ప్రభుత్వానికైనా అటు కేంద్ర ప్రభుత్వానికైనా నెక్స్ట్ ఎలా విధి విధానాలు ఎలా అవలంబించాలి, ఎలా తీసుకెళ్లేది మీ యొక్క వర్షం కూడా వినిపించండి. రాష్ట్ర అభివృద్ధిలో మీ వంతు సహాయ సహకారాలు అందించి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా నవ్య ఆంధ్రప్రదేశ్ దిశగా మీ అందరూ సహకరించండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీరు ప్రజల తరపున బాగా పోరాడుతున్నారు. ఏదైతే నిన్న సింహాచలంలో జరిగిన ఘటన కూడా మీరు అందించిన వాయిస్ భవిష్యత్తులో ఎవరు మర్చిపోరు. ఎందుకంటే మీ ప్రశ్నించిన తీరు, మీరు మాట్లాడిన తీరు, మీరు అవలంబించిన తీరు జనాలు సైతం చూసి కరెక్ట్ లీడర్ గా అనిపించుకున్నారు. సో ఇదే విధంగా రేపు అభివృద్ధి దిశలో రేపు శంకుస్థాపన చేయబోతున్నారు కాబట్టి ఈ దిశలో మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలను అందించండి. కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను, హెల్త్ ఎడ్యుకేషన్ మీద భయంకరంగా ఫోకస్ పెట్టండి. సరే, ఇప్పుడు రోడ్స్ మీద పెట్టారు, హెల్త్ ఎడ్యుకేషన్ కూడా కావాలి కార్పొరేట్ స్థాయి దిశలో. ఎందుకంటే కొన్ని వందల స్కూల్స్ మూతపడ్డాయి, గవర్నమెంట్ స్కూల్స్, కొన్ని వందల హాస్పిటల్స్ మూతపడ్డాయి, ప్రభుత్వ హాస్పిటల్స్. సో నాణ్యమైన విద్యా వైద్యం కార్పొరేట్ దిశగా మీరు అందించవలసింది. ఎందుకంటే మీకు కేంద్ర ప్రభుత్వం
చేతిలో ఉంది. సో దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తున్నాను, మీరు కేవలం పిఠాపురం వరకే డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ పిఠాపురం వరకే కాదు, మీరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఏదైతే రామవరం రోడ్డు ఏదైతే ఉందో మీ నియోజకవర్గం, ముఖ్యంగా గోదావరి జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉంది. అందులో జగంపేట నియోజకవర్గంలో ఈ రాజుపాలెం రాయవరం రోడ్ అయితే మరీ అధ్వానంగా ఉంది. దయచేసి వాటి మీద కూడా కసరత్తు చేయండి. కొన్ని గల్లీలు సందులో వర్షం పడితే అసలు నిజంగా ఇది చెరువులు తలపించేలా రోడ్లోనే. సో అన్నిటికి కూడా క్లోజ్ చేసేసి రేపు ఎలాగ పనులు శ్రీకారం చుట్టారు కాబట్టి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేస్తారని మేము కూడా చెప్తున్నాం. ఏది ఏమైనా ప్రజలారా, మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో అయితే వెళ్ళిపోతున్నాం. రేపు అమరావతిలో శంకుస్థాపన అయితే చేయబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. చూడాలి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాం, ఏం చేస్తారని. ఎందుకంటే దగ్గర ఆల్మోస్ట్ ఒక 60,000 కోట్ల వ్యయంతో వీళ్ళు రేపు జాతికి అంకితం చేయబోతున్నారు కొన్ని ప్రాజెక్ట్స్. సో ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటి, నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఆడియన్స్ అండ్ గైస్, రేపు ఈ జరిగే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రాలేదని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీకేమనిపించింది, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, వస్తే ఆయన ఏం సజెషన్స్ ఇస్తారో, రాకపోతే ఏమవుతుంది, మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ దిలీప్ చూస్తున్నాను వచ్చా.